దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైన పరిశుద్ధ దినపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ మీ కుటుంబాలలో దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆనందించులాగున ఈ ఆరాధన దేవుని నామ మహిమార్థమై జరుపుతూ మీరు మీ కుటుంబ పిల్లలు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించులాగున అందర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 21వ కీర్తన త్రిత్వమై నిత్యత్వమున దేవా అనే పాట పాడుతూ దేవుణ్ణి మనమందరము ఆరాధించుదాము. 21వ కీర్తన. నిత్యాత్వముననే ఆత్మమగు దేవా నిత్యమై నిత్యాత్వముననే ఆత్మమగు దేవా నీ సాధ్య సామర్థ్యముల నీల తత్వముగా నుంచి నీవు నిత్యము స్తుతించేదాను. తత్వముగా నుంచి నేను నిత్యము స్తుతించేదాను. నిత్యమై నిత్యాత్వమున ఆత్మమగు దేవా లోకమునా సుధించిన చల్లని గాని నాయులమునని రోపవేంక మెల్ల సంతసిల్లశో మిల్లగాను మెల్లశో విద్వమై నిత్యాత్మముననే ఆత్మమగు దేవా ఓ పితా సుఖాత ఓ దేవుడవు ఎన్న పాపులను మిగులా అభిగత అపగలు అభికృపా చూపినావు. అభిగత అపగలు అభికృపా చూపినావు. దేవమై నిత్యాత్మముననే ఆత్మమగు దేవా దేవమై నిత్యాత్మముననే ఆత్మమగు దేవా సాధ్య సామర్థ్యముల నీల తత్వముగా నుంచి నేను నిత్యము స్తుతించేదాను. తత్వముగా నుంచి నేను నిత్యము స్తుతించేదాను. దేవమై నిత్యాత్మముననే ఆత్మమగు దేవా. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచుము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడు నుండినట్లు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. దేవుని నామమును స్తుతిస్తూ ఈ మే నెల చివరి ఆరాధనలోనికి 30వ తారీఖు పరిశుద్ధ ఆరాధనలోనికి మనం ప్రవేశిస్తూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ కొద్ది నిమిషాలు స్తుతి ద్వారా పాటలు పాడుతూ పాటలతో ప్రార్థిస్తూ ఆ గొప్ప దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాము. అందరూ సహకరించండి. ప్రభు పాద సన్నిధిలో మనమందరము కలిసి జీవనగానంలోంచి 301వ కీర్తన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవా అనే పాట పాడుతూ ఆ గొప్ప దేవుని సన్నిధానంలోనికి మనమందరము ఆత్మీయముగా బలపడు నిమిత్తమై మనము దేవుని గణపరచుదాము. జీవనగానంలోంచి 301వ కీర్తన
స్తుతి గానము మనమందరము పల్లవి మొదటి వచనం మరలా చివరి రెండు వచనాలు పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుని సన్నిధిలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు
ఈ దినమున దేవుని బిడలమైనటువంటి మన కుటుంబాలలోనికి వచ్చి ఆత్మస్వరూపిగా గొప్ప దేవుడు నీ కుటుంబంలో సంచరిస్తూ ఉంటుండగా, ఇదిగో బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి దేవుని పరిశుద్ధ సన్నిధానమున ఈ దినమున నేను ప్రభువా నీ బిడ్డనైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన. ఇదిగో ఈ స్తుతి ప్రార్థన ద్వారా మాటలతో నేను ప్రార్థించినప్పుడు నాయన అద్భుతాలు చేసిన గొప్ప దేవుడవు రాజా. ఈ దినమున నిన్ను పాటలు పాడుతూ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉండే చక్కటి భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చారు, సజీవునిగా ఉంచారు నాయన. ఓ ప్రభు, సజీవత్వమును బట్టి సజీవులే కదా నిన్ను స్తుతించెదరు నాయన. అనేక మంది ఇదిగో నాయన భయంకరమైన ఆ పరిస్థితులలో ఈ లోకమును ఓ ప్రభా తండ్రి విడిచి వెళ్ళారు నాయన. తండ్రి నీ బిడలమైన మేము, రక్షణ పొందిన మేము తండ్రి సజీవులుగా ఉన్నాము అనగా సంతోషముతో ఆనందముతో ప్రభా వారి కొరకు ప్రార్థిస్తూ నాయనా నీ బిడలమైన మేము మీ దీవెనలు అందుకుంటూ ఉన్నాం. మా ప్రతి కన్నీటిని తుడిచిన దేవుడవు రాజా, మా కన్నుల కన్నీటిని తుడిచిన గొప్ప దేవుడవు రాజా. ప్రతి నిత్యము మేము ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మా కుటుంబాల్లో బ్రతుకుతున్నాము తండ్రి నాయన. ఏదో ఒక విపత్కరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాము. శోధనలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యము, అశాంతి ప్రభా, అసమాధానము, ఆర్థికమైనటువంటి కొరతతో నాయన మా కుటుంబాలలో కన్నీరు కారుస్తున్నాం. ముఖ్యంగా నేటి దినములలో భయము చేత భయము చేత ప్రతి ఒక్కరూ భయపడుతూ నాయన జీవిస్తూ ఉన్నాము రాజా. తండ్రి మా కన్నుల కన్నీరు తుడవండి రాజా. దేవుని పరిశుద్ధ సన్నిధానమున మనమందరము కలిసి 303వ కీర్తన జీవన గానములోంచి నా కన్నుల కన్నీరు తుడిచిన దేవా నీకే స్తోత్రము అని మనమందరము ఆ గొప్ప దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ పాటలతో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి రీతిగా ఈ దినము నా దేవా నీ బిడలమైన మేము నిన్ను స్తుతిస్తూ అయినా మా కన్నులు కన్నీరు తుడిచిన యేసయ్యా నీకే ఆరాధన, నీకే స్తుతి, నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకొక దినములలో నీ కన్నీటిలో నుండి కన్నుటల నుండి కారేటటువంటి కన్నీటి బాష్ప బిందువులను తుడిచి వేటకు ఆ గొప్ప దేవుడు తన పరిశుద్ధ హస్తములను తన బాహువును నీ కుటుంబం మీదకి తీసుకొని వస్తూ ఉంటున్నాడు. ఆ గొప్ప దేవుని సన్నిధిలో మనమందరం ఆరాధించున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. మా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. మా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, ఆరాధన, వాకిట నిలిచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన, వాకిట నిలిచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన,
ఆరాధనా ఆరాధనా తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకి ఆరాధనా 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 తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకి ఆరాధనా ఆరాధనా తన రక్తంతో నన్ను కడిగిన యేసయ్యకి ఆరాధనా 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 అవును, ఏమైనా దేవుని బిడ్లారా, ఆ గొప్ప దేవుడు నా కన్నీటిని తుడుస్తూ ఇంతవరకు దేవుడు కాపాడిన దేవుడు. ఆ గొప్ప దేవుని నామమును స్తుతిస్తూ, ప్రభువా నీ పరిశుద్ధ రక్తముతో కడగబడినటువంటి నేను నాయనా ఈ లోకంలో జీవిస్తూ ఈ భయానకమైన పరిస్థితులు బ్రతుకుతూ ఉంటుండగా ఇదిగో తండ్రి నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభు సన్నిధిలో మనమందరము ప్రార్థించడము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానము వలన సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని రక్షకునిగా ఇష్ట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరచినందుకు నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందు లెక్కై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపముల ఒప్పుకోలు మనమందరము మోకరించి ప్రభు సన్నిధిలో మన పాపములను దేవుడు ఈ దినం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి నన్ను వెతకిన ఎడల నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును స్వస్థపరుస్తాను అని సెలవిచ్చాడు. నిజమే, ఈ దినమున దేవుని బిడలమైనటువంటి మనము ముందుగా మన చెడు మార్గములను వదిలిపెట్టి ఈ లోకము కొరకు, దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రాంతాల కొరకు మనం ప్రార్థించినప్పుడు ఆ గొప్ప దేవుడు మన దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఏదైనా పొరపాట్లు మన జీవితంలో ఉన్న ఎడల, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్న ఎడల, ఇదిగో ప్రభు, బలహీనులమైనటువంటి మేము చేసిన చిన్ని పొరపాట్లు నాయన ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని మేము మూట కట్టుకుంటే ప్రభువా, ఈ దినమున నీ బిడలముగా మా పాపములను ఒప్పుకుంటున్నాము తండ్రి. నువ్వెప్పుడైతే పాపములను ఒప్పుకుంటావో దేవుని కనికరాన్ని నీవు పొందుకుంటావు సుమా.
నువ్వు పాపమును దాచిపెట్టవద్దు. పాపమును దాచిపెడితే దేవుని కనికరము నీకు రాదు. ఇది మన దేవుని కనికరము కావాలనని నీవు కోరుకున్నట్లయితే దేవుడు మనకిచ్చిన ఒక చక్కటి అవకాశము సుమా. రేపటి దినము నీది కాదు, రేపుకు రూపు లేదు. కాబట్టి ప్రభువా, ఈ దినమున మనల్ని మనము మరి ఒక పర్యాయము పరీక్ష చేసుకొని, స్వపరీక్ష చేసుకొని, మన తప్పిదములను ఒప్పుకొని దేవుని కనికరము పొందుకున్నాము. ఆ కనికరము పొందుకుంటే నీ కుటుంబంలో నెమ్మది, నీ కుటుంబంలో శాంతి, నీ కుటుంబంలో సమాధానం, నీ కుటుంబంలో స్వస్థత, ఏ తెగులు, ఏ వైరస్, దేవుని కనికరము నీ చెంతన ఉన్నట్లయితే దేవుని యొక్క కరముల చేత నీవు దీవించబడతావు సుమా. ప్రభు సన్నిధిలో మన తప్పిదములను పశ్చాత్తాప హృదయముతో ఒప్పుకున్నాము. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రోగములను పాపును యేసు రక్తము హల్లెలూయా. రోగములను ప్రతి పాపును శారీరకమైన రోగము తొలగిపోవడానికి సిలువలో నీ కొరకు, నా కొరకు యేసు ప్రభువారు తన పరిశుద్ధ రక్తమును చిందించాడు. Yes, Lord. హల్లెలూయా. ప్రతి శక్తులను పారదోలడానికి నీ కొరకే, సోదరుడా, నీ కొరకే, సోదరి, నీ కొరకే. పురాత్మలను పారదోలడానికి, భక్తుల రోగములను పారదోలడానికి, ప్రతి విధమైనటువంటి అశాంతిని పారదోలడానికి దేవుడు సిలువలో మన కొరకే తన రక్తమును కార్చాడు. Thank you, Jesus. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి మన నడతం దిద్దుకుంటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకందరికి ఆయన సన్నిధిలో పాపములు ఒప్పుకొని పశ్చాత్తాప హృదయముతో ప్రార్థనలో పాల్గొనిన మనకందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రభు మీకు తోడైండును గాక. మీ ఆత్మకును తోడైండును గాక. ప్రార్థించుదాము. పెంతెకోస్తు తదుపరి మొదటి ఆదివారము, త్రిత్వ ఆదివారము అంశము త్రిత్వ దేవుణ్ణి మనము ఆరాధించుదాము. ధన్యమైన త్రిత్వమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని కలుగా చేసిన వానిని నీ యందు తెలుసుకొనుచున్నాము. సమీపస్థులైన వారిని, దూరస్థులైన వారికి రక్షకుని దైవత్రిత్వమును గణపరుచుచు నీ ఆత్మతో ఆరాధించుచు పరలోక సమూహమంతటితో కలిసి నీ మహిమ గల నామమును పరిశుద్ధి 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 అని
సైన్యములకు అధిపతి అగు దేవా, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. సర్వోన్నతుడైన ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును కాక అని పాడునట్లు అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచు నుండు యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామం స్తుతింపబడును గాక. యోహాను సువార్త 1వ నుంచి 18వ వచనం వరకు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగిన ఏదిలో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులను వెలిగించుచున్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుతూ ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగేను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తాను ఎందరు అంగీకరించులో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారు, కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనస్వేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను అనుగ్రహించి సాక్ష్యం ఇచ్చుతూ, నా వెనుక వచ్చు వాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడి ఆయననియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణుడి నుండి మనమందరం కృపా వెంబడి కృపను పొందింది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు. తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఇంతవరకు సువార్త కాలం సరి. ఓ క్రీస్తు మీకు స్తోత్రములు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవం, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఈరోజు మీ సన్నిధానంలో ప్రభా కూడుకొని ఆత్మతోనూ సత్యంతో నేను ఆరాధించడానికి మమ్మల్ని మా సంఘంలో కూడుకొని తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి యేసయ్యా. చదవబడిన లేఖనాల ప్రకారం వాటిలో నుంచి ప్రభావమైనా నేను చెప్తా ఉంటుండగా నీ సన్నిధి మనం వచ్చాను. చెప్తున్న నాకును నేను సన్నిధి విడలేదు. మంచి జ్ఞానంతో ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించినట్టు నీకే గంత మహిమ తెచ్చుకున్నామని ప్రభాని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. మొట్టమొదటిగా దేవుడు నాకు ఈరోజు ఆదివారం రోజున దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క సుందరమైన దేవాలయంలో వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవదేవునికి కొట్టాలి స్తుతులు స్తోత్రములు నేను చెల్లిస్తున్నాను. అదేవిధంగా నన్ను ప్రేమించి ఇచ్చిన ఇది వాక్యం చెప్పడానికి ఈరోజు ఇచ్చిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కృష్ణేశ్వరయ్య గారికి, అమ్మగారికి కుటుంబానికి ప్రత్యేకమైన నేను వందనముల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన యొక్క అంశంలో నుంచి మన శేషయ్య దక్షిణయ్య వారు ఏర్పాటు చేసిన అంశము ఈరోజు అంశము పెంతుకోస్తు తర్వాత మొదటి ఆదివారం, త్రెత్వ ఆదివారం. త్రెత్వ దేవుణ్ణి మనము ఆరాధించడము ఈరోజు అంశము. ధ్యానంతో చూడండి.
లేఖనాల ప్రకారంగా త్రిత్వదేవుని మనము ఆరాధించడము. ఈ అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే త్రిత్వము అనగా ఏంటి? త్రిత్వ దేవుణ్ణి మనం ఆరాధించడము అనే అంశం మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. త్రిత్వము అనగా 3 లేక 3 వ్యక్తులు అని ఇక్కడ మనకి చెప్పబడతా ఉంది. త్రిత్వము 3 వ్యక్తులుగా ఉన్నారు. ఈ త్రిత్వాన్ని గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకున్నట్లయితే దేవుడు మనకి లేఖనాల ప్రకారమే చలవిస్తూ ఈ విధంగా అంటూ ఉన్నారు. త్రిత్వము అంటే 3 వ్యక్తులు. చూడండి, మనకు తెలుసు ఈ 3 వ్యక్తులు ఎవరు అనేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 వ్యక్తులుగా ఉన్నారనేది కూడా ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే తండ్రి అయిన యెహోవా దేవుడు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ 3 వ్యక్తులుగా ఉన్నారనేది మనం ఈ యొక్క త్రిత్వాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 వ్యక్తులుగా ఉండి 3 మరి వ్యక్తులుగా ఉన్నారు. 3 దేవుళ్ళుగా ఉన్నారు. కానీ దీని గురించి మనం ఆలోచించినట్లయితే త్రిత్వంలో ఏకత్వము అంటాం. త్రిత్వంలో ఏకత్వము అంటే 3 వ్యక్తులుగా ఉన్నారు, కానీ వీరు ఒకే స్వభావం కలిగి ఉన్నారు, ఒకే స్వరూపం కలిగి ఉన్నారు, ఒకే ఆలోచన కలిగి ఉన్నారనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కనుక త్రిత్వం యొక్క దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. దేవుడు లేఖనాల్లో ఎన్నోసార్లు మనకి ఆ త్రిత్వాన్ని గురించి 3 వ్యక్తుల గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. సృష్టి ఆది మొదలుకొని సృష్టి ఆరంభం నుంచి 3 వ్యక్తులుగా ఉన్నారనేది కూడా లేఖనాల్లో మనకి తెలియపరుస్తూ ఉన్నది. అదేవిధంగా మనం చదవబడిన సువార్త పాఠంలో కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. చూడండి ఒకసారి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనాల వరకు చదువుకున్నాం. దాంట్లో త్రిత్వం అనే వ్యక్తులుగా ఇక్కడ మనం కానుస్తున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ 1వ వచనం నుంచి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 3వ వచనంలో చదివిస్తూ ఇక్కడ అంటున్నాడు, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. చూడండి, ఆయన లేకుండా అంటే ఆయన అంటే ఎవరు? ఇక్కడ ఆదియందు వాక్యం ఉన్నదంట, ఆదియందు తండ్రి ఉన్నాడు. ఇగో ఆయన అంటే ఇక్కడ వాక్యము అని అర్థం మనం చేసుకోవాలి. ఆయన అంటే వాక్యము. ఇక్కడ ఆయన అంటే ఎవరంటే వాక్యముగా ఉన్నది. ఆ వాక్యం ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో ఈ యొక్క జన్మలో ఉంటుంది. ఈ యొక్క దేశం ప్రపంచానికి ఈ భూమి మీదకి ఆయన దిగొచ్చినట్లుగా మనకు కానిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ చూద్దాం, ఆది యందు వాక్యం ఉండనంటే వాక్యం దగ్గర ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు అనే పేరు పెట్టినట్లయితే మనకు కానిస్తూ ఉంది. ఆది యందు ప్రభువు ఉండెను. చూడండి, ఇక్కడ వాక్యం అనేది ప్రభువును సూచిస్తూ ఉన్నది, ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నది. తర్వాత ప్రభువు దేవుని యొద్ద ఉండెను. చూడండి, మన ప్రభు ఎక్కడ ఉన్నాడట? దేవుని యొద్దనే ఉన్నాడు. తర్వాత ప్రభువు దేవుడై ఉండెను. ప్రభు ఏ విధంగా ఉన్నాడు? దేవుడై ఉన్నాడు అనేది కూడా ఇక్కడ
కాబట్టి లేఖనాల ప్రకారంగా చూసినట్లయితే కలిగినది ఆయన లేకుండా కలగలేదు. త్రిత్వంలో మనం చూస్తూ ఉన్నాం. కలిగినది ఆయన లేకుండా కలగలేదని ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. అంటే సృష్టి ఆది నుంచే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మీకు స్పష్టంగా కావాలంటే, స్పష్టంగా తెలియపరచాలంటే దేవుని యొక్క లేఖనాల్లో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనకి చదివిస్తూ ఉంది. దేవుడైన యెహోవా చూడండి ఇక్కడ అంటాడు, ఇదిగో మనము నరులను చేయుము రండి అంటా ఉన్నారు. చదవండి ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయము. అవునండి. చూడండి ఇక్కడ దేవుడైన యెహోవా ఇక్కడ మనకి సెలవిస్తా ఉన్నారు. మనము ఇదిగో తన స్వరూపం చొప్పున, తన రూపంలో, మన రూపంలో, మన స్వరూపం చొప్పున నరులను చేయగము అని అంటా ఉన్నారు. చూడండి ఇక్కడ ఆలోచించినట్లయితే దేవుడు మనము అనేది ఈ మాట ఎందుకు వచ్చింది? మనము అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇద్దరు లేక ముగ్గురు ఉంటే మనము అనే మాట వస్తుంది. అక్కడ సంఖ్యను బట్టి ఆలోచించినట్లయితే ఇద్దరు లేక ముగ్గురు. అదే నేను ఒక్కడనే ఉన్నాననుకో, నేను ఒక్కడనే ఈ భూమి మీద దిగిపోయి నరులు చేస్తానని ఆలోచన రావచ్చు. అక్కడ తలకొచ్చు నేను ఒక్కడనే. కానీ అక్కడ దేవుడైన యెహోవా ఇదిగో ఇక్కడ ముగ్గురు కూడా అక్కడ ప్రస్తావనతో పిలుస్తూ ఉన్నాడు. మనము అని పిలుస్తూ ఉన్నాడు. మనము అంటే అక్కడ ఈ లోక సృష్టి ఆరంభం ముందే ఇదిగో దేవుని యొక్క లేఖనాల ప్రకారం స్పష్టంగా మనకు కానుస్తూ ఉంది. అంటే అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురుగా ఉన్నారనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కనుక త్రిత్వం యొక్క దేవుని మనం ఈరోజు మనం ధ్యానం చేస్తున్న విధానంలో ఆదిలోనే దేవుడు మేము ముగ్గురుగా ఉన్నాం, ఒకే ఒక్క దేవుడుగా లేవు. కానీ ఇదిగో ముగ్గురు అయినా కానీ ఏకత్వంలో భిన్నత్వం లాగా, ఇదిగో త్రిత్వంలో ఏకత్వం లాగా కలిగి ఉన్నాము. మా స్వరూపము, మా రూపము, మా ఆలోచన, మా యొక్క స్వభావం అంతా ఒకటిగా ఉన్నదనేది కూడా ఇక్కడ మనకు కానొస్తూ ఉంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ త్రిత్వం యొక్క దేవుడు మన రూపంలో ముగ్గురుగా ఉన్నారు అనేది మనకు ఎంతవరకు తెలుసు? త్రిత్వ దేవుడు మన యొక్క స్వభావంలో, మన రూపంలో ప్రతి మనిషిలో ఉన్నారనేది అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి మనిషిలో ఉన్నారు. ఎట్లా ఉన్నారు అంటే నేను చెప్తాను చూడండి. తండ్రి అయిన దేవుడు మనలో ఏ విధంగా ఉన్నారంటే తన స్వరూపం చొప్పున, తన ఆలోచన చొప్పున, తన స్వరూపము దేవుడు మనకి ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు తన స్వరూపం అంటే మన స్వరూపం ఎవరిదంటే తండ్రి అయిన దేవుడిది. అంటే తండ్రి అయిన దేవుడిది కాబట్టి తండ్రి అయిన దేవుడు మనలో ఉన్నారు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తర్వాత రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కుమారుడైన దేవుడు మనలో ఏ విధంగా ఇమిడి ఉన్నారు అనే విధానాల్లో లేఖనాల ప్రకారం చాలా ఉన్నాయి, కానీ చదవటానికి సమయం లేదు. ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్పిన తండ్రి అయిన దేవుడు మన స్వరూపాన్ని, తన స్వరూపాన్ని మనకిచ్చారు కాబట్టి మన స్వరూపాన్ని తనది అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం మన యొక్క స్వరూపంలో, మన యొక్క రూపంలో ఉన్నాం కాబట్టి తండ్రి మనలో ఇమిడి ఉన్నారనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. అట్లనే కుమారుడైన దేవుడు ఏ విధంగా ఇమిడి ఉన్నారనేది ఒకసారి చూసినట్లయితే కుమారుడైన దేవుడు మనలో తన రక్తాన్ని ఇచ్చి, తన శరీరాన్ని ఇచ్చి మనల్ని విలువ పెట్టి కొన్నారు కాబట్టి తండ్రి అయిన దేవుడు మనలో ఏ విధంగా ఉన్నారంటే ఈ శరీరము, ఈ రక్తము తండ్రి అయిన దేవుడిది. ఎందుకంటే ఇదిగో నా రక్తాన్ని త్రాగి నా శరీరాన్ని తినివాడు నాలో ఇమిడి ఉంటాడు
ఉంటాడు, నన్ను మరి తను ధరిస్తాడు అనేది లేఖనాల ప్రకారంగా చలవిస్తూ ఉన్నది. అంటే ఈ శరీరము ఈ రక్తము ఎవరిదంటే తండ్రి అయినా మరి ఇక్కడ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తుది అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అట్లనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏ విధంగా ఇమిడి ఉన్నారనేది ఒకసారి ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆత్మస్వరూపంగా ఉన్నారు. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆత్మస్వరూపంగా మనలో ఉన్నారు. అందుకే దేవుని యొక్క లేఖనాల ప్రకారం చదివిస్తూ ఇదిగో ఆనాడు ముగ్గురు దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మని మనలోనికి నాసికారంధ్రముల ద్వారా తన జీవాత్మను వదగా దేవుడు మరి మా నరుడు మరి మనిషిగా బ్రతికినట్లుగా మనకు కానుస్తూ ఉంది. అంటే ఆత్మ ఎవరిదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి నడిపిస్తూ ఉన్నాడు. చూశారండి, తండ్రి అయిన దేవుడిది తన స్వరూపం మన స్వరూపము, కుమారుడైన దేవుడిది మన శరీరము, పరిశుద్ధాత్మ అనే దేవుడిది మన యొక్క ఆత్మ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ యొక్క ముగ్గురు కూడా మనలో ఇమిడి ఉన్నారనేది ఇక్కడ మనం చూసుకున్నట్లు మనకు కానుస్తూ ఉంది. అందుకే మనము మరి మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నరులను చేయగము అని దేవుడి వాక్యంలో మరి ఆదికాండంలో చదివినట్లు మనకు కానుస్తూ ఉంది. అదేవిధంగా కీర్తన గ్రంథంలో కూడా చదివిస్తూ ఆయన ఏమంటాడంటే కీర్తన గ్రంథం కీర్తన 2వ అధ్యాయం 2వ వచనములో అంటే త్రిత్వం యొక్క లక్షణాలు, త్రిత్వము ఏ విధంగా ఉన్నది, దేవుడు ముగ్గురుగా ఉండి ఈ లేఖనాల ప్రకారంగా మనకి ఏ విధంగా సహాయపడుతున్నారు, ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నారు అనే విధానంలో చూసినట్లయితే ఈ ముగ్గురుగా ఉండి ఈ లోకాన్ని సృష్టించారు, ఈ ముగ్గురుగా ఉండి మనల్ని సృష్టించారు, ఈ ముగ్గురుగా ఉండి సమస్తాన్ని సృష్టించారు, ఈ ముగ్గురుగా ఉండి సమస్తాన్ని ఏలుతా ఉన్నారు. అట్లనే మరి ఇప్పుడు కీర్తన గ్రంథంలో కూడా కీర్తనకారుడు 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమొచ్చారో చూడండి, మనం చదువుదాం. మనము వారి కట్టు తెంపుదము రండి అంటారు. చూడండి, ఇక్కడ నేను వెళ్ళి వారి కట్టు తెంపుతానని తండ్రి అయిన దేవుడు ఒక్కడే అక్కడ సెలవిచ్చినట్లు కాదు. చూడండి, మనము వెళ్ళి వారి కట్టును తెంపుదము రండి అంటా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. మరి కుమారుడైన దేవుడిని పరిశుద్ధాత్మ దేవుడిని పిలుస్తూ ఉన్నారు ఇక్కడ. చూశారండి, మరి ముగ్గురు వ్యక్తులుగా ఉన్న వారిని మనం ఏ విధంగా ఆరాధించాలి? మన ఇబ్బందులు తీర్చే దేవుళ్ళు, మన కష్టాలను తొలగించే దేవుళ్ళు, మన యొక్క ఇంకా చూసినట్లయితే మన యొక్క సోదరుల బాధలన్నింటినీ కూడా తొలగించే దేవుళ్ళు, త్రిత్వము ఏకంగా ఉన్న దేవుళ్ళు ఇక్కడ మనకి కానుస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ కీర్తన గ్రంథంలో మనకు సెలవిస్తూ అంటా ఉంటాడు అనమాట, మనము వారి కట్లను విప్పుదాము రండి. మన కట్లను విప్పే దేవుడు, మనల్ని బాగుపరిచే దేవుడు, మనల్ని ఆశీర్వదించి నడిపించే దేవుడు. మరి వాటిని మనం ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా కనపరచాలి, ఏ విధంగా మరి చుట్టించాలనే విషయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూశారండి, కాబట్టి ఇదిగో కొంతకాలంలో ఒక విషయంలో మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు పాఠ్య నిబంధన గ్రంథంలో బయలుపరిచి మరి ఇక్కడ 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలను నడిపించే దేవుడుగా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు అక్కడ మరి నడిపించు ఇగో మోషే నాయకత్వంలో తండ్రి అయిన దేవుడు నడిపించు ఈ యొక్క పాలస్తీనా దేశం నుంచి పాలస్తీనాలు ప్రపంచ దేశానికి యెరూషలేం ప్రాంతానికి తీసుకొని వచ్చారు. 40 సంవత్సరాలు వారి మధ్య ఉండి నడిపిస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత కొంతకాలంలో చూసినట్లయితే కుమారుడైన దేవుడు ఇక్కడ ఈ లోకంలో ఉండి మనిషి రూపంలో జన్మించి అతను మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఓన్లీ 3.5 సంవత్సరాలు సేవ చేసి కుమారుడు రూపంలో 2వ స్థానంలో వచ్చిన మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానుసారంగా మనల్ని బ్రతికించి తన రూపంలో తన స్వరూపం మందు మనం ఏ విధంగా ఉన్నామో అతను కూడా తన యొక్క కన్య గర్భంలో పుట్టి ఈ లోకంలో 33.5 సంవత్సరాల నుండి జీవించి తిరిగి వెళ్ళినట్లుగా మనకు కానుస్తూ ఉంది. అది ఒక కాలం, తండ్రి కాలం. ఇగో పాత నిబంధన గ్రంథంలో తండ్రి కాలం కనిపిస్తూ ఉన్నది.
కొంతకాలం మన ప్రభు యేసుక్రీస్తు మరి ఈ లోకంలోకి వచ్చి నడిపించి తిరిగి వెళ్ళిపోయినట్లు మనకు కానొస్తా ఉంది. తర్వాత ఇక్కడ మూడో కాలంలో వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా మన ప్రభు యేసుక్రీస్తు బయటికి ప్రభు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పరలోకంలో వెళ్ళిన తర్వాత మన ప్రభు తండ్రి మన ప్రభు యేసుక్రీస్తు ఈ భూమి మీద చనిపోయి తిరిగి 40 రోజులు ఉండి మళ్ళీ సువార్త పరిచర్య చేసి ఇదిగో నేను వెళుతున్నాను మీరు భయపడిన అవసరం లేదు, ఇదిగో నేను లేదని మీరు బాధపడిన అవసరం లేదు, నేను పరలోకంలోకి వెళ్ళి మిమ్మల్ని బలపరచడానికి మిమ్మల్ని ధైర్యపరచడానికి నా ఆదరణకర్తను నేను మీకు పంపిస్తానని దేవుని వాక్యం చదివిస్తూ ఉన్నది. చూడండి, త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనే విధానంలో మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు పాత నిబంధన గ్రంథంలో నడిపించారు, కుమారుడైన దేవుడు ఈ లోకంలోకి వచ్చి కొంతకాలం నడిపించి తిరిగి వెళ్ళారు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మన చేతుల్లో ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమయంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆనందకర్తగా ఈ లోకంలోకి దిగివచ్చి ఇదిగో అంటా ఉన్నాడు, మరి ఈ లోకంలోకి దిగివచ్చి ఎంతో సువార్త పరిచయం చేస్తూ ఇప్పటికి కూడా మనల్ని నడిపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నారు. చూశారండి? కాబట్టి ఈ రకంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నది ఏమంటుందో తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 29వ వచనంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 29వ వచనంలో ఈ యొక్క త్రిత్వం యొక్క లక్షణాలను, త్రిత్వం యొక్క గుణగణాలను, త్రిత్వం అంటే ఎవరో అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. మత్తయి సువార్త 28:29వ వచనం చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూశారండి? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ చూడండి, 28:19 మత్తయి సువార్త 28:19 చదివిస్తూ ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో ఇక్కడ ఏమంటాడు చూశారండి? ఇక్కడ వారి యొక్క పేర్లు కూడా మనకు సెలవిస్తూ ఉన్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. చూశారండి? నామములు ఇదిగో నా నామములు అని తండ్రి కుమారుడైన దేవుడు అంటలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నా నామములోనే, ఒక్క నామములోనే బాప్తిసం అని అంటలేదు. తండ్రి అయిన దేవుడు ఇదిగో నా నామములోనే, తండ్రి నామములోనే, పరిశుద్ధాత్మ తండ్రి నామములోనే వారికి బాప్తిసం అంటలేదండి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులుగా త్రిత్వం యొక్క లక్షణాలు మనకు కానుస్తూ ఉన్నాయి. చూసారా? తండ్రి నామం ఉన్నది, ఇక్కడ పరిశుద్ధ కుమారుడైన దేవుని నామం ఉన్నది, అట్లనే పరిశుద్ధ దేవుడైన ఆరాధనకర్త నామము ఉన్నది. ఇదిగో ఈ ముగ్గురు నామములోనే మీరు వారికి బాప్తిసం ఇవ్వండి. వారు ఎట్లా ఉంటారంటే నా శిష్యులుగా ఉండటానికి, నా కుమారులుగా ఉండటానికి, నేను వారిలో ఉండటానికి మీరు ఏం చేయాలంటే ఇదిగో సువార్తికులు, సేవకుల్ని, దైవజనుల్ని మనం పంపిస్తూ ఇక వారు మీరందరూ కూడా దేవుని యొక్క నామంలో, ఒకే ఒక నామంలో కాదు, ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారిని తీసుకొని రండి అని ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నది. మరి ముగ్గురు కలిగి ఉన్న వ్యక్తుల్ని మనం ఏ విధంగా ఆరాధించాలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఒకసారి ఏమంటాడంటే ఈ ముగ్గురు కలిగిన వ్యక్తులను మనం ఏ విధంగా ఆరాధించాలి? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామం కలిగిన, ఈ నామం కలిగిన వారిని మనం ఏ విధంగా ఆరాధించాలంటే ఇక చూడండి, ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. అది దేవుడు ఆత్మ కనుక తండ్రి యొక్క నామము, పరిశుద్ధాత్మ కుమారుడు యొక్క నామము, పరిశుద్ధాత్మ నామంలోనికి వీళ్ళు మరి దేవుని యొక్క బాప్తిసం తీసుకొని వస్తున్నాడు కనుక ఇదిగో నా నామంలో వారికి బాప్తిసం ఇస్తూ నేను వారికి నా ఆత్మను వారికి అనుగ్రహించి
బ్రతికించారు కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం మనకి చదివిస్తూ ఉంది. సరే మరి ఈ యొక్క దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉండి 39 సంవత్సరాలు పనిచేసి చనిపోయి తిరిగి లేచిన తర్వాత పలికిన మాటలు ఈ లాస్ట్లో, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మీరు భయపడిన అవసరం లేదు, ఇదిగో నా తర్వాత ఒక ఆదరణకర్త, నా తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోకి సంచరిస్తూ ఉంటారు, వారు వచ్చి మిమ్మల్ని బలపరుస్తారని ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు దేవుడు మనకు చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుడి యొక్క లేఖనాలు అంటే ఈ లోకానుసారంగా తండ్రిని ఏ విధంగా ఆరాధించాలో మనకు తెలియజేస్తూ ఉంది. అట్లనే పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడిని ఏ విధంగా ఆరాధించాలో మనకు తెలియపరుస్తూ ఉంది. ఎక్కడో తెలుసండి, యెషయా గ్రంథం ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడండి, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూసితిని, నిండిపోయాను, ఆయనకు పైగా అవును ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను, ప్రతివాడు 2 రెక్కలతో అవునండి వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క ఆరాధన ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క ఆరాధన పరలోకములో ఈ విధంగా ఉన్నది. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఇదిగో 24 పెద్దలు మరి ఇటు అటు కూర్చొని ఉన్నారు. దేవదూతలు, కోట్లాది దేవదూతలు పరలోకములో ఆయన స్తుతిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నారు. ఇక్కడ యెషయా గ్రంథం మనకి సెలవిస్తూ ఉన్నది. తండ్రి అయిన దేవుడు ఏ విధంగా సర్వలోకమునకు ఇగో అధిపతి అయిన దేవుడు ఏ విధంగా ఆరాధింపబడుతున్నాడు అంటే, ఇగో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూశారంటే అది త్రిత్వం కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. వారిని ఏ విధంగా ఆరాధిస్తున్నాం, ఏ విధంగా కనపడుతున్నాం మనం ఒకసారి అక్కడ మనం చూసుకున్నాం. అంటే అక్కడ ఆదికాండం ఒకసారి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో త్రిత్వం యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో అప్పుడు దేవుడైన యెహోవా మనలో మంచి చెడ్డలు ఎరిగినట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను. చూడండి, ఇక్కడ దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను. అంటే ఇదిగో తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, కుమారుడైన దేవుడు అక్కడ కూడా ముగ్గురుగా ఉన్నారు. అక్కడ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నారంటే మనలో ఆదాము ఒకరి వంటి వాడిగా ఉన్నారు అని అక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారు. చూసారండి, మనలో ఒకరి వంటి వాడుగా. అప్పుడు తండ్రి అనొచ్చు, ఇగో నాలో నేను తండ్రి కాబట్టి నాలో అంటే నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి నాలో ఒకరి వంటి వాడుగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ లేఖనాల ప్రకారం చదివిస్తూ ఉన్నాయి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో ఆదాము కూడా మనలో ఒకరి వంటి వారుగా ఉన్నారు. ఇగో చూడండి, దేవుడు ఇప్పుడు నిన్ను నన్ను ముగ్గురు వ్యక్తులు కలిగిన దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో పలాని వ్యక్తి మనలో ఒకరి వంటి వారుగా ఉండాలని దేవుని ఆశ. నీవు నేను దేవుడిలో ఉండాలని ఈ ముగ్గురు కోరికల ఆశ. ఆదాము ఏ విధంగా మనలో ఒకరి వంటి వాడిగా ఉన్నాడని ఏ విధంగా అన్నారు, ఇప్పుడు ఈ రోజు కూడా నిన్ను నన్ను దేవుడు మనల్ని ముగ్గురు పిలుస్తూ ఉన్నారు. ఇగో పలాని వ్యక్తి నేను ముగ్గురు ఇక్కడ నిలబడ్డం మాలో ఒకరి వంటి వాడుగా ఉండాలని దేవుడు మనల్ని అందరూ కూడా పిలుస్తూ ఉన్నారు. మరి నువ్వు సిద్ధపడినవా దేవుని యొక్క సన్నిధిలో? ఇదో త్రిత్వం కలిగిన దేవుడిని నువ్వు ఆరాధించడానికి, త్రిత్వం కలిగిన దేవుడిని నేను మహిమపరచడానికి ముందుకు వస్తున్నావా? ఆదాముని దేవుడు ముగ్గురు కలిసి పిలుస్తూ ఉన్నారు. నిన్ను నన్ను ఈరోజు త్రిత్వం కలిగిన దేవుడు మనల్ని ముగ్గురు కలిసి మనల్ని పిలుస్తూ ఉన్నారు. మనం దేవుడి సన్నిధానం రావడానికి
సిద్ధంగా ఉన్నామా? దేవుని యొక్క మాటలను ఆరాధించడం, దేవుని యొక్క మాటలను గ్రహించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా దేవుని స్థుతిస్తూ దేవుని కనపరిచే వారంగా ఉన్నాం అనేది ఇక్కడ సరే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ త్రిత్వం యొక్క లక్షణాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. మరియు అబ్రహాము ఎండవేళ గుడారం దగ్గర ద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి. చూడండి, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు మనుషులు. ఇగో త్రిత్వం యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే త్రిత్వం అనగా ఇందాక చెప్పినాను, ఒకటి ముగ్గురు లేక ముగ్గురు వ్యక్తుల్లో ఉన్నారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము దేవుడు తన గుడారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఇదిగో దేవుడైన యెహోవా, పరిశుద్ధాత్ముడైన దేవుడు, కుమారుడైన దేవుడు ముగ్గురుగా ఉండి అబ్రహాము దగ్గరికి వెళ్ళారు. ఆ అబ్రహాము తేరు చూసినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా అబ్రహాము ఎదుట నిలబడినారు. అబ్రహాము ఎదుట నిలబడినారు. అప్పుడు అబ్రహాము ఏమంటాడో తెలుసా? ఇగో దేవుడా, ప్రభువైన యెహోవా, నువ్వు నన్ను దాటి వెళ్ళవద్దు. నువ్వు నన్ను దాటి, మీ ముగ్గురు కూడా నన్ను దాటి వెళ్ళవద్దు. నేను ఇచ్చు ఆతిథ్యం తీసుకొని మీరు వెళ్ళాలని అక్కడ అబ్రహాము వారి ముగ్గురిని కూడా అక్కడ నిలబెట్టినట్లు మనకు కానొస్తా ఉంది. ఇగో మీ ముగ్గురు ఇక్కడ ఉండండి, ఇగో ముగ్గురు ఇక్కడ కూర్చోండి, నేను ఇచ్చు ఆతిథ్యం మీరు సేకరించే వెళ్ళాలి. ఇగో నేను ఇంటిలోకి వెళ్ళి కొంత పిండి తీసుకొని రొట్టెలు తయారు చేసుకొని వస్తాను. ఇదిగో ఒక పశువును పోసుకొని మీకు ఆహారంగా తీసుకొని వస్తాను. ఇదిగో నా భార్య శాల ఇంటిలో ఉంది అని ఆ ముగ్గురికి తెలియపరిచి వెంటనే వారు ముగ్గురిని కూడా కూర్చోబెట్టి, ఇదిగో చూడండి, ఇక్కడ ముగ్గురిని కూడా అక్కడ కూర్చోబెట్టి దేవుడు అబ్రహాము లోపలికి వెళ్ళి మొత్తం తయారు చేసుకొని సిద్ధపాటు చేసుకొని తీసుకొని వచ్చి ముగ్గురికి భోజనం పెట్టినట్లు మనకు కానొస్తా ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారో తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ముగ్గురు వ్యక్తులు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తా ఉన్నారు. అప్పుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహాము మార్గ మధ్యలో ఉండడు అని తెలుసుకొని, చూడండి, ఇక్కడ అబ్రహాము మార్గ మధ్యలో ఇక్కడ ఉండడం తెలుసుకొని ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఇక్కడ దిగొచ్చి అబ్రహాము దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నేను సందర్శించి అబ్రహాము సందర్శించి దర్శనాన్ని తీసుకొని ఇగో బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనకు కానొస్తా ఉంది. అబ్రహాము దేవుడు మనకు సెలవిస్తూ ఇగో ఇక్కడ మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంకా రెండు విషయాలు మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ దేవుని యొక్క లేఖనాల ప్రకారంగానే దేవుడు మనకి ఎంతగానో ఈ యొక్క త్రిత్వం కలిగి దేవుడు మనల్ని ఎంతగా ఏ విధంగా మనల్ని ఈ యొక్క సన్నిధిలో తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి మనల్ని ఏ విధంగా మరి ఆరాధన విషయంలోని కానీ ఆయన గర్భపరిచే విషయంలో కానీ ముగ్గురు కలిగిన వ్యక్తులు మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నారనేది కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి త్రిత్వం యొక్క లక్షణాలు మనం తెలుసుకున్నాం. ఆయన ఏ విధంగా ఆరాధించాలో అనేది తెలుసుకున్నాం. దేవుడిని కనుపరుస్తున్నాం, దేవుడిని ఆరాధిస్తున్నాం. కనుక దేవుని యందు విశ్వాసం కలిగి, ధైర్యం కలిగి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన ఎంతగానో హత్తుకునే వారైనా ఉండాలని దేవుడు ముగ్గురు కలిగిన త్రిత్వం కలిగిన దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఇదిగో ఆదాముని పిలిచినట్లు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. మనల్ని మరి పిలిచి ఆయన దగ్గరికి హక్కును చేర్చుకోవడానికి దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో సాగిపోవాలని నేను దేవుని యొక్క పేరు పెట్టుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు వాక్యాన్ని ఆశీర్వదించాను కాక ప్రార్థన చేసుకున్నాం. కృపాసక్తి సంపూర్ణ ఈ వందనాలు కొట్టాల్సిన ఇవాళ ఈరోజు దుఃఖం కలిగిన దేవుడుగా ఉండి బైబిల్ లేఖనాల ప్రకారం మాకు ఎంతగానో ఎన్నో విధాలుగా ఇవాళ మాకు బయలుపరిచి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మేమున్నాము, మీరు భయపడిన అవసరం లేదని నీకు వాగ్దానం చేసి చేయాలి. ఈ స్థుతులు స్తోత్రం తెలుపుతూ మనందరం కూడా బలపరిచి కాసుకుంటూ నడిపించాం. ఏసైనా పెట్టుకుంటున్నాం. ఒకటి దైవ సందేశమును అందించిన ప్రియులు లీకన్ ముల్లగిరి ప్రసాదరావు అయ్య గారికి మనందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరము లేచి నిల్చొని ఉండి అపోస్తుల విశ్వాస సూత్రము అందరం కలిసి చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారులను మన ప్రభువునైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను.
ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యాకుమారి గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. కొద్ది పిలాతు కాలమందు బాధపడి శిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యలోకమున దిగను. మూడవ దినం చనిపోయిన వాళ్ళను తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను, పరిశుద్ధుల సార్వత్రిక సంగమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయమున దేవుని పరిశుద్ధ సన్నిధిలో మరి ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున మరియు పర్యాయం శుభములు తెలియచేస్తూ, ధన్యవాదాలు తెలియచేస్తూ, మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రిప్షన్ చేసుకునకపోయినట్లయితే తప్పనిసరిగా దీనిలో సబ్స్క్రిప్షన్ చేయించుకొని తప్పనిసరిగా సబ్స్క్రైబ్లా దేవుని సన్నిధిలో చక్కటి వర్తమానం వినవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధముగా ఫ్రీ విల్ ఆఫరింగ్ దయచేసి మీరు చెల్లించండి. దేవుని సన్నిధిలో మీకు ఇవ్వబడ్డటువంటి అర్పణలు అర్పించి మీ కుటుంబాల్లో ప్రార్థనలో గడిపి దేవుని దీవెనలు పొందుకొని భయము లేకుండా, కలవరము లేకుండా, వేదన లేకుండా, మరెంతోమంది కుటుంబాలలో కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నారు. దేవుడు వారిని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుతాము. కొద్దిమంది బిడ్డలు ప్రభువునందు నిద్రించారు. మరి వారి కుటుంబాలకు మనము ప్రగాఢ సానుభూతిని సంఘపక్షాన తెలియచేయచ్చు ఉన్నాను. ముఖ్యంగా సోదరి నిర్మల మేరీ గారు, జాజిపాల్ గారి సతీమణి ప్రభువునందు నిద్రించారు. వారి కుటుంబమునకు ఆదరణ కొరకు ప్రార్థించవలసిన కోరుతూ ఉన్నాను. అదేవిధంగా అలెగ్జాండర్ గారు గుర్రాలపాడు ఆర్టీసీ కాలనీలో ఉంటున్నటువంటి కుమారుడు, తనకు వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. అదేవిధంగా రెంటాల విజయ్ కుమార్, రెంటాల మాణిక్యరావు గారి కుమారుడు విజయ్ కుమార్ ప్రభువునందు నిద్రించారు. వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అదేవిధముగా మన ప్రియులు సోదరుడు జాజిపాల్ గారు హాస్పిటల్లో అనారోగ్యం చేత బాధపడుతున్నారు. వారి ఆరోగ్యం కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా కోరుతూ ఉన్నాను. దేవుని సన్నిధి మీతో నిత్యము ఉండునుగాక. ఈ కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తగా కోవిడ్ రూల్స్ను పాటిస్తూ మీ కుటుంబాలలో గడపవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థనలో గడపండి, వాక్య ధ్యానంలో గడపండి. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ధైర్యముగా ఉండండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మనలను దీవించి రాబోయే కాలములో క్షేమాన్ని, భద్రతను దయచేసి చక్కటి పూర్వస్థితిని మనము కలగాలని ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం. మనమందరము ప్రార్థనలో పాల్గొందాము. దేవుని సన్నిధిలో ప్రార్థనలతో ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రభు మీకు తోడైండును గాక, మీ ఆత్మకు తోడైండును గాక. ప్రార్థించుదాము. ప్రభు మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభు మమ్మల్ని కనికరించుము. అందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన అందరం కలిసి చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిత్యం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారము మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలో తేక దృష్టి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి తండ్రి. ఆమేన్. సమాధాన కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తమను ఐకమత్య ప్రియుడైన ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్రము. నిజంగానే చరణ చూసి అన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధముల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మల్ని తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, దినారంభం వరకు మమ్మల్ని క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడవగు దేవా, మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకొనకుండా నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ కూడా నీ పరిపాలన చేత జరపబడినట్లు నీ ఆత్మ చేత అభిషేకించండి. మా ప్రభువా, మా దేవా, ఈ సమయమున సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము నిమిత్తమై నీ సేవకులముగా మేము నీ సన్నిధిలో నుండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించండి రాజా. నీ పాదాలకు స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన దేవుడు అవుతండి. నీ వాగ్దానాల నెరవేర్పులో ప్రతి కుటుంబమును మీరు కాపాడుతూ ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఎన్నో కుటుంబాలు ఆ దుఃఖముతో, వేదనతో, గుండె చెదిరిన పరిస్థితుల్లో బిడ్డలు బ్రతుకుతూ ఉన్నారు నాయన. వారందరి కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం రాజా. మీ చిత్తం ఏమైందో మాకు తెలియదు నాయన. నీ పిలుపు ఎప్పుడో మాకు తెలియదు, మీ రాకడ ఎప్పుడో మాకు తెలియదు రాజా.
ఇగో మా పోకడ ఎప్పుడో కూడా మాకు తెలియదు నాయన. ఇలాంటి సమయాల్లో మేము భయంతో భక్తితో తండ్రి నీ పాద సన్నిధిలో గడుపుటకు నీ కృపను దయచేయండి. మా ప్రతి బలహీనతల మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము నాయన. ఏ కుటుంబంలో అయితే కష్టము, కన్నీరు, వేదన, దుఃఖము, ఓ ప్రభా శాంతి, అసమాధానము చేత ఉన్నారో తండ్రి వారందరి కుటుంబాల కొరకై ప్రార్థిస్తున్నా. ఈ యొక్క తండ్రి లైవ్ వీక్షిస్తున్నటువంటి బిడ్డలు, తండ్రి ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలు ఎవరైనా అట్టి వారు ఉన్నాడేలా ప్రభా, ఈ సమయంలో ప్రభా ఆత్మస్వరూపైన దేవ, త్రిత్వమైనటువంటి దేవ, ఆ కుటుంబాలను దర్శించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. ఎండవేళ గుడారము ఓ ప్రభా ద్వారము యొద్ద అబ్రహాము కూర్చున్నప్పుడు నాయన దిగులుతో, వేదనతో, కష్టముతో, గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో నాయన మానసికమైన క్షోభతో ఓ ప్రభా ఎండవేళ ఆ గుడారము ద్వారా కూర్చున్నాడు రాజా. నీ బిడ్డలైనటువంటి మేము కూడా మా కుటుంబాలలో ఓ ప్రభా ఈ భయంకరమైన మహమ్మారి మమ్మలను ఏమి చేస్తుందోనని భయముతో, దిగులుతో, వేదనతో ప్రభా ఆర్థికమైన కొరతలతో, అప్పుల బాధలతో నాయన పిల్లల చదువుల విషయంలో, పిల్లల వివాహాల విషయంలో నాయన ఎంతగానో ఓ ప్రభా కుమిలిపోతూ ఉన్నాము రాజా. నీ బిడ్డలమైనటువంటి మా కుటుంబాలలో త్రిత్వమైన దేవా ఈ దినమే మీరు రండి ప్రభువా, ఈ దినమే ప్రవేశించండి రాజా. మరి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో గతిస్తుంటున్నాం ప్రభా. ప్రతి విధం భయమును, ఆందోళనను, కలవరమును మీరు దూరపరచుమని ఈ సభలో ప్రార్థిస్తున్నా. మీకు అసాధ్యమైన ఏది లేదు నాయన. ప్రతి విధమైనటువంటి మరణపు దూతను ప్రభా మీరు గతించమని వేడుకుంటూ ఉన్నాను. చీకటి మేఘాలు ఓ ప్రభా మా కుటుంబాలు కమ్ముతూ ఉంటుండగా నాయన ఇగో తండ్రి నీ పరిశుద్ధమైనటువంటి హస్తమును చాపమని మీ సభలో ప్రార్థిస్తున్నాను. చదువుకుంటున్నా బాల బాలికల కొరకే ప్రార్థిస్తున్నాను. వారి చదువులు ఎంతో ప్రభా తండ్రి అర్థము కాని పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభుత్వం వారు తీసుకునే నిర్ణయాలు ఆ బిడ్డల భవిష్యత్తుకు మేలుకరమైన కృపను దాయిచ్చేయండి. నిరుద్యోగులుగా ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. గర్భఫలము లేక ఓ ప్రభా నీ పాదసన్నిధిలో ప్రార్థిస్తున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. ఎవరు నా బిడ్డల వివాహముల కొరకై తల్లిదండ్రులు చేసే ప్రయత్నాలను మీరు సఫలపరచమని వేడుకుంటున్నాం. బాలింతలు, విధవరాళ్ళు, గర్భిణీ స్త్రీల కొరకై ప్రార్థిస్తున్నాం. మా ప్రభు మా దేవ ఈ సమయమున చేతి పని చేసుకుంటున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నా. ఈ పని చేసుకొని వెళ్ళి నిస్సహాయ స్థితిలో ఆర్థికమైన భారముతో ఈ లాక్డౌన్ సమయంలో ఎంతో కుటుంబాలు ఉన్నాయి రాజా. వారి ఆకలిని తీర్చే దేవుడవు నీవు రాజా, నీకు వందనాలు. ఓ ప్రభా వారి అక్కరలు తీర్చే గొప్ప దేవుడవు నీవు ప్రభా. ఈ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి మా దేవ తన సంఘమంతటిని మీ ఆత్మ చేలి శుద్ధి చేయండి. సంఘ కమిటీ మెంబర్స్ ను, శ్రీలమైత్రి వారిని, యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి వృద్ధులను బట్టి నీ పాద సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. వికలాంగుల కొరకే ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి మా ప్రభువా నీ రెక్కల చట్ట బలపరచండి. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నాం. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అని నేను చిన్న బిడ్డల మీదకి ప్రభావం వస్తుందని ఎన్నో మాటలు వింటున్నాం. కానీ ప్రతి మాట నాలుక జీవ ఓ ప్రభా మా నాలుకలోనే జీవ మరణంలో నాలుక వశమని సెలవిస్తున్నారు. కాబట్టి మేము ఎల్లప్పుడూ జీవించాలి. యేసు క్రీస్తు జీవమై ఉన్నాడు, ఆయన జీవము మాలో ఉన్నదని మేము మా నాలుకతో ఎప్పుడు పలుకుతూ ఓ ధైర్యముగా ఉన్నట్లు నీ కృపను దయచేయండి. మా ప్రభువా మా దేవా ఏ విధమైనటువంటి ఉపద్రవములలో మమ్మల్ని చిక్కుకొనకుండా నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. తండ్రి ప్రభా కరోనా వైరస్ బారిన పడి హాస్పిటల్లో బ్లడ్స్ లేక ఆక్సిజన్ అందక ఎంతో దీన పరిస్థితిలో ఉన్న బిడ్డల కొరకై నీ సన్నిధిలో మొరపెడుతున్నాము రాజా. జ్ఞాపకం చేసుకున్నాను. నీ రెక్కల చాటున బలపరచండి. సంఘ సేవకుల కొరకు, గురువుల కొరకు, గురువేతరుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఇతర సంఘ సేవకుల కొరకై ప్రార్థిస్తున్నాం రాజా. ఆయా రీతిలుగా సువార్త పరిచయం చేయొచ్చు, ఆన్లైన్ సేవను అందిస్తున్న సేవకుల కొరకై ప్రార్థిస్తున్నాం. స్వచ్ఛంద సేవకుల కొరకై ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రాంతాలలో అనేక మంది దాతలు ప్రభా మానవునిలో దేవుని ముఖం చూస్తూ ప్రభా పొరుగు వారిని ప్రేమించేటటువంటి తత్వాన్ని ఈ కరోనా సీజన్ లో ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు తండ్రి. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో అనేక మంది దాతలు ప్రభా అవసరతలో ఉన్న ప్రజలకు సహాయం చేస్తున్నారు. అంటే సహృదయాలు నీ బిడ్డలకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. మా ప్రభువా మా దేవా లాక్డౌన్ త్వరితగతిన ముగించుకోవడానికి కృపను దయచేయండి. ఆ వైరస్ మహమ్మారిని నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేయమని మీ సల్లో ప్రార్థిస్తున్నాను రాజా. మేము నీ వైపు చూస్తున్నాం. మీకు తెలియకుండా మా తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలేదు కదా ప్రభువా. ఈ ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రములో, జిల్లాలో, పట్టణంలో, మా సంఘంలో, మా కుటుంబాల్లో ఏమి జరుగుతున్నదో మీకు తెలిసిన ఆయన, మీకు తెలియకుండా ఏది జరగటం లేదు తండ్రి. మరి ఎందుకొరకు ప్రభువా ఒక పర్యాయము నీ దయను, మీ కనికరమును ప్రభువా చూపించండి రాజా. నువ్వు వాత్సల్యము కలిగిన దేవుడవు రాజా. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తట్టరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని సెలవిస్తున్న దేవుడవు. ఈ ప్రపంచానికి నీ కృప కావాలి రాజా.
దేశానికి నీ కృప కావాలి తండ్రి, రాష్ట్రానికి నీ కృప కావాలి నాయన. నీ కృప లేనిది ఎవరు బ్రతకలేరు కాబట్టి రాజా, ఒక్క పర్యాయము నీ దయ కలిగిన చూపును ప్రభువా మా దేశంపై ఉంచండి రాజా. ఎంతో మంది అసూలు బాసిపోతున్నారు, ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు ప్రభా. నిన్ను ఎరగని వారు, నిన్ను ఎరిగిన బిడ్డలు మరణిస్తున్నారు తండ్రి. మా ప్రభువా, మా దేవా, నీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాను. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో మీ సన్నిధిని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, దీని నిమిత్తమై సహకరించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని, వచ్చి పర్యంతము వల్ల మీరు ఎక్కడ చాట బలపరచమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ బలమైన సహవాసము మనకందరికీ, మన కుటుంబాలకును, ఈ కార్యక్రమమును వీక్షించి ఆరాధనలో పాల్గొనిన ప్రతి బిడ్డకు, సంఘమంతటికి, పట్టణమంతటికి, ప్రార్థించిన ప్రతి విజ్ఞాపనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆరాధన ముగించు కొనులాగున మనమందరము లేచి నిల్చొని ఉండగా కీర్తన పుస్తకములో నుంచి 614వ కీర్తన, పంపుము దేవా దీవెనలతో అనే పాట పాడుతూ ఈ ఆరాధన మనము ముగించుకున్నాము.